Kaushik, his full name is Kaushik Prithvi. Veedu ma annaya koduku. During his very early days, we had an opportunity and a privilege to have him with us. Mato paatu రెండేళ్లు మా ఇంట్లో పెరిగాడు. మా అన్నయ్య మొదట్లో అమెరికాకు వచ్చినప్పుడు వీడి మా ఇంట్లోనే ఉన్నారు. ఇతను వీళ్ళ బ్రదర్ ఈజ్ ఆల్సో పెడియాట్రిషియన్ డాక్టర్ రంజిత్ అని. సో వీరు నా కొడుకు రాహుల్ తో పాటు కలిసి పెరిగారు. సో దట్స్ ది బ్యూటీ ఆఫ్ అవర్ రిలేషన్షిప్. ఇతను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది కాదు, ది వరల్డ్స్ టాప్ మోస్ట్ మెడికల్ స్కూల్. మనం గర్వించదగ్గే, మానవాళి గర్వించదగ్గే అనేక పరిశోధనలకు వేదికది. మీరు కోవిడ్ టైంలో చూసుంటారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాజ్ ది గ్లోబల్ కోవిడ్ ట్రాకర్. నేను నా వీడియోలో కూడా చాలాసార్లు యూనివర్సిటీ రీసెర్చెస్ మీతో షేర్ చేసుకున్నాను. సో డాక్టర్ కౌశిక్ తన ఇంటర్నల్ మెడిసిన్ ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ విశ్వవిద్యాలయం అయిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో చేశాడు. ఇది మెడిసిన్ లో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం. తర్వాత ప్రపంచంలోనే మరో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమైన హార్వర్డ్ మెడికల్ స్కూల్లో పబ్లిక్ హెల్త్ లో ఫెలోషిప్ చేశాడు. వాస్తవంగా చాలా ఫైనాన్షియల్లీ లుక్రేటివ్ అయిన ఇంటర్వెన్షన్, కార్డియాలజీ, న్యూరాలజీ ఇలాంటి అవకాశాలు ఉన్నా కూడా ప్రజారోగ్యం పైన ప్రేమతో, ప్రజల పట్ల కమిట్మెంట్ తో ఈ చోజ్ ఫైనాన్షియల్లీ స్పీకింగ్ లెస్ లుక్రేటివ్ అయినప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని పబ్లిక్ హెల్త్ లో ఫెలోషిప్ చేశాడు. ఈజ్ అ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్. సో ఫెలోషిప్ చేస్తూ ఈ వాజ్ అ ఫ్యాకల్టీ అట్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆల్సో. అలాగే మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మెడికల్ స్కూల్లో చదువుతూ CNN లో రాశాడు. ఫాక్స్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు టెలిమెడిసిన్ పైన డ్యూరింగ్ ద కోవిడ్ పీరియడ్. సో USA టుడేలో హి హస్ రిటర్న్. సో రియలీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ కౌశిక్. So this is a brief introduction. At present, he started a medical startup. Latest ga Clinical Academy ane oka medical startup launch chesaru. Meeru deenni vivaraalu kavalante clinicalacademy.us ani meeru vetikite Google lo search cheste you will get the website of his medical startup. Dani vivaraalu chudochu. బ్రీఫ్ గా ఏంటంటే ఈ మెడికల్ స్టార్టప్ ఇండియా నుంచి వచ్చే మెడికల్ గ్రాడ్యుయేట్స్ అమెరికాలో చదవాలనుకునే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళ అప్లికేషన్ ఫిల్అప్ చేయడం నుంచి మొదలుకొని క్లినికల్ రొటేషన్ చేయాలి, అంటే కొంతకాలం డాక్టర్ దగ్గర పనిచేయాలి. ఇలాంటి అనేక ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని మెడికల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి ఈ సర్వీసెస్ అందించడానికి. బట్ దే ఆర్ టూ ప్రొహిబిటివ్, అంటే చాలా ఖరీదైనవి. So with a noble intention to provide such facilities to Indian medical students who want to study in the United States, USMLA exam ilanti chala untayi. So ఆ ప్రాసెస్ లో ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఇవ్వటానికి అది కూడా వెరీ రీజనబుల్ కాస్ట్ కు మన ఇండియన్ స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కి అందుబాటులో ఉండేలా ఈజ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ త్రూ దిస్ క్లినికల్ అకాడమీ. So that's a great service to the Indian students who aspire to study in United States. మీరు వివరాలు కావాలంటే clinicalacademy.us లో చూడండి. సో ఈ రోజు ఎందుకు both of us come to us ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఛానల్ ఎందుకు వచ్చామంటే అమెరికాలో, ఇండియాలో ఉన్న హెల్త్ సిస్టమ్స్ పైన కొంత డిస్కస్ చేయడానికి కంపారిటివ్ గా ఒక లిమిటేషన్ నేను అమెరికాలో హెల్త్ సిస్టమ్ అంత పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. But Dr. Kaushik is a accomplished academic and a physician. So what చెప్తాడు వివరాలు అతను చెప్తాడు. సో అలాగే కౌశిక్ వెరీ ఎర్లీ ఏజ్ లో US కి వచ్చాడు 2001 లో, if I remember properly. మంచిర్యాలలో, హైదరాబాద్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ 3rd 4th క్లాస్ వరకు మాత్రమే చదువుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్ లో అయ్యాక US కి వచ్చాడు. సో అందుకే అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ లో ఉంటుంది అనివార్యంగా. సో తర్వాత వచ్చాడు కనుక ఈజ్ ఎక్స్పోజర్ టు ద హెల్త్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో పర్హాప్స్ రిలేటివ్లీ లెస్ అమెరికన్ తో పోలిస్తే. బట్ నాకు ఇండియన్ హెల్త్ సిస్టమ్ నుంచి అవగాహన ఉంది. కౌశిక్ అమెరికన్ హెల్త్ సిస్టమ్ నుంచి ఫెయిర్లీ కమాండ్ ఉంది కనుక వి ట్రై టు ప్రొవైడ్ ఎ కంపారిటివ్ పిక్చర్. 4+4 ఆఫర్
మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. Namaste, Dr. Kaushik, and we are proud of you. Can you explain briefly how the medical healthcare works in United States? Yeah, thank you, Babai. That was a warm introduction. Na English ardham kadanaremo kani Telugu ardham kakapochu, so please forgive me if adike rendu bhashలు మాట్లాడితే ఏదో ఒకటి అర్థమవుతుంది. Yeah, so please forgive any mistakes, but yeah, so I think Babai a very interesting point bettaru, the difference in US and Indian healthcare. It centers on affordability. So when you think about the United States healthcare, so 10 years ago, 12 years ago when Barack Obama was in office, there was a huge discussion. Is healthcare a right or privilege? Ante idi andarki avasharamaina critical elementa lekapothe only for the wealthy people ani. It seems like a foreign thought right now. Andaru anukuntaru that's the basic human right kada, why is it privilege? But at that time it was a big discussion. So tarvata President Obama Affordable Care Act ani passed chesi, it kind of took that discussion out of the picture. Now everyone says okay, healthcare is a right. But then it comes to affordability. So just because healthcare available undi and matram kaadu, it has to become accessible and cheap, because cheap lekapothe they won't afford it. So just to give you an example, just recently in a primary care clinic undi, I mean MD internal medicine, and a patient vacharu oka colonoscopy order chesanu and adigaru doctor ida naku enta charge aitudani. And you know, historically doctors, they don't know how much it costs the student or it costs the patient, because there's a lot of variability in mix for health insurance, chudale, the location, the geographic location. So, but I gave him an estimate around $2,000 to $3,000 kavachu in Japan. I can't afford it. So, you know, this raises an important point: is they have access to colonoscopy, but they can't afford it, so they don't get it. Here, it's very, very expensive to be healthy, and there's many different reasons for that. But the last 5, 10, 15, 20 years, the most common cause of bankruptcy in the US for personal reasons is medical debt. So chala mandi US lo, they're going into debt because they can't afford hospital bills or doctor bills. And you know, ippudu adugute what are the reasons for it? You know, pharma industry anachu, hospitals anachu, physicians anachu. There's many, it's a myriad of reasons for why that is the case, but you know, it's not an affordable situation. And I feel very passionate that we have to change policy. And in United States Senate lo work chesanu as a health policy fellow, to you know, write policies and legislations to address the increasing healthcare expenditures in the US. So I would say affordability is a big issue. And మీరు అన్నది నిజం. ఇండియాలో కూడా ఏంటంటే we have a government health system which is feeble comparatively. దేశం మొత్తం మీద చూసుకుంటే ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉన్నంత రోబస్ట్ గా పబ్లిక్ హెల్త్ కేర్ ఉండదు. బట్ అట్లీస్ట్ ఫార్చునేట్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ కేర్ ఈజ్ ఫ్రీ, లార్జ్లీ ఫ్రీ. కొన్ని చోట్ల ఏమైనా యూజర్ చార్జెస్ ఇండియాలో ఉండొచ్చు కొన్ని చోట్ల, కానీ బట్ లార్జ్లీ ఫ్రీ. కానీ ప్రైవేట్ హెల్త్ కేర్కి వచ్చేవరకు ఏంటంటే ఇట్స్ ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి. అంటే స్ట్రీట్ ఎండ్ లో ఉండే ఒక చిన్న డాక్టరు, ఓ చిన్న క్లినిక్ నుంచి మొదలుకొని ఒక 5 స్టార్ ఫెసిలిటీస్ ఉండే కార్పొరేట్ హెల్త్ క్లినిక్ వరకు ఉంటుంది. సో కానీ మనం అనుకుంటాం ఫ్రీ మార్కెట్ ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని. అమెరికాది ఒక ఎగ్జాంపుల్. అతని అనుభవమే చెప్పాడు. ఈ కేమ్ టు హాస్పిటల్ అండ్ డాక్టర్ కాంట్ ఎఫోర్డ్ ఏ కొలోనోగ్రఫీ, అంటే కొలోన్ క్యాన్సర్ లాంటివి చెక్ చేస్తానికి. ఇది మన ఇండియాలో తక్కువ కొలోనోగ్రఫీ. అమెరికాలో ఈజ్ ఏ వెరీ కామన్. ఒక ఏజ్ వచ్చాక కంపల్సరీగా కొలోనోగ్రఫీ చేస్తారు. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్ట్ అయితే ఒకటి చెప్పాలి. ఇక్కడ దేర్ ఇస్ ఎ పారాడాక్స్ కౌశిక్, యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు us. పారాడాక్స్ ఏంటంటే ఒకవైపు ఇట్స్ హైలీ ఇన్సూరెన్స్ డ్రివెన్. మనం అనుకుంటాం ఇన్సూరెన్స్ కట్టుకుంటే అయిపోతుంది కదా, కానీ మినిమం హెల్త్ ఫెసిలిటీస్కి వస్తే ఇన్సూరెన్స్ పనిచేయదు. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అన్నిటికీ పనిచేయదు. సో ఇన్ పేషెంట్ అయి $1,00,000 మిలియన్ అయితే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, కానీ మినిమం ఎక్స్పెన్స్ ఇన్సూరెన్స్ కవర్ కాదు. ఇదొకటి నేను గమనించాను. యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అది ప్రజలకు నిజంగా ఉపయోగపడుతుందా లేదా అని. రెండోది ఏంటి అంటే, బట్ అదే సమయంలో ఇంకో ఇంట్రెస్టింగ్ మన ఇండియాలో లేని ప్రైవేట్ హెల్త్ కేర్ అమెరికాలో ఉంది. ఏంటంటే మనుషులు చావనివ్వరు. నువ్వు అర్జెంట్ కేర్కి వెళ్ళావు అనుకోండి,
ఎమర్జెన్సీ కేర్కి వెళ్ళామనుకోండి, నువ్వు బిల్లు కట్టండి. ఇప్పుడు ఇండియాలో అయితే కార్పొరేట్ హాస్పిటల్లో మొదలు కౌంటర్లో బిల్లు కట్టాకనే, డబ్బులు కట్టాకనే వాళ్ళు లోపల రాణిస్తారు. ఇక్కడ అది కనవలే. ఇప్పుడు నేను వెళ్ళాను, నేనే డబ్బులు కట్టలేదు, వెళ్ళాను, ట్రీట్మెంట్ అంత అయిపోయాక బిల్లు ఇంటికి వస్తుంది. సో ఒకవేళ నేను బిల్లు కట్టలేనంటే కూడా ఏం చేయడు. సో అలా చాలా మంది చేస్తుంటారు కూడా, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు. ఎమర్జెన్సీ కేర్ అయితే లోకలే, నీకు మిగతాది ఇబ్బంది ఉండొచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఇండియాతో పోలిస్తే. అంటే మనిషి చనిపోయినా కూడా డబ్బులు కట్టదు, అక్కడ ఏం చేయము. సో చాలా రేర్, కొంతమంది మానవత్వంతో చేసి చేయొచ్చేమో. హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్ పారాడాక్స్? Yeah, so the original question ఏంటంటే, if you have minor issues, healthcare sometimes doesn't cover, and if you have major issues, it kind of kicks in. So actually, health insurance US law, it was founded in, I believe, Texas. It was started by Catholic nurses, Catholic nuns. So it was a non-profit religious institution. వాళ్ళు ఏం చేశారంటే, healthcare costs are rising, so let's pool some money and provide health insurance for people who need it, for those who don't need it. And it was very small community atmosphere, and health insurance has grown into a multi-billion-dollar industry. It's the largest employer of physicians in the US currently, and it's a chala peta organization. So anyway, as the US healthcare costs were growing over the last decade, chala mandi policy advocates em alochinchinante, okay, how do we reduce costs? So chala unnecessary tests, unnecessary hospital visits, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా డాక్టర్ అవసరం లేకున్నా ఉంది కదా హెల్త్ ఇన్సూరెన్స్ అని వాడే సిచ్యువేషన్ నుంచి హౌ డు వి ఇంప్రూవ్ ద కాస్ట్ అని. అప్పుడు ఒక పాలసీ రిలీజ్ అయింది, డిడక్టబుల్స్ అని. సో యూ హ్యావ్ హై డిడక్టబుల్ అండ్ లో డిడక్టబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో ఏంటంటే ఇప్పుడు నీకు డిడక్టబుల్ అని $500 or $1,000 అంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఆ ఫస్ట్ $1,000 వర్త్ ఆఫ్ యువర్ ఎక్స్పెండిచర్స్ ఫర్ దట్ ఇయర్ కవర్ చేయరు, ఆ తర్వాత కవర్ చేస్తారు. సో ఇట్ లిమిట్స్ యూ ఫ్రమ్ idea ఏంటంటే unnecessary testings చేయవద్దు అని, but you still have a lot of expenses in the beginning. So paradox, that's why it exists. It's an historical function, and I fight very hard to get rid of that deductible. I think it's not serving the purpose it was intended for, and there's gaining national traction that important services like colon cancer screenings or mammograms should be covered for free, and they shouldn't be part of the deductible. And that's an interesting point. No, other part I can explain to our viewers. India, the emergency care lo manusulu aithe chavaniyరు, double కట్టకపోయినా కూడా ట్రీట్మెంట్ ఇస్తారని విన్నాను, నిజమేనా? Yeah, absolutely. So there is a federal legislation called EMTALA, EMTALA. దాని ఫుల్ ఫార్మ్ అడగండి, నేను చెప్పలేకపోతున్నా. బాబాయ్ అంత ఇంటెలిజెన్స్ లేదు నాకు. So EMTALA అని, it's a federal legislation. What they decided to do was, let's prevent loss of life. So before the legislation was passed, there was no rule. Hospital kelte neeku money lekapote, they can turn you away, or they can divert you to another hospital, like government hospitals unnai, government hospitals ko unnai, you so lane kaadu. But now if there is an emergency case, you have to see that patient as a hospital, and it's a federal legislation. And neeku ippudu affordability ledanuko, you don't have to pay, but the hospitals are very aggressive, some of them, and there's chala news articles recently ache, major hospitals across the country in North Carolina and Maryland have hired external creditors to go after patients to get that money back. అంటే మన దగ్గర బ్యాంకులు తీసుకొని ఎగ్గొడితే చిన్న ఫైనాన్షియల్ ఏజెన్సీస్ వాళ్ళ మనుషులు పెట్టి ఎంబడబడి వసూలు చేస్తారు. So hospitals will employ చేస్తారు, చాలా PR nightmare అయింది, ఎందుకంటే it's not right కదా, you're going after them for them. Hospitals ఏమంటారంటే, we're already not making a profit, so ఆ మనీ రాకపోతే మేము వేరే సర్వీసెస్ ఇంక్రీజ్ చేయాలి. So it's been a debate going back and forth. It's unfortunately a very sad and interesting discussion currently. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం నేను గమనించాను డాక్టర్ కౌశిక్, ఏంటంటే మన భారతదేశంలో కామన్ గా దొరుకుతాయి మెడిసిన్స్. చాలా మెడిసిన్ మెడికల్ షాప్ లో కొనుక్కోవచ్చు. మెడికల్ షాప్ లో పనిచేసే వాళ్ళు సగం డాక్టర్లుగా పనిచేస్తుంటారు. అక్కడ వాళ్ళు మాకు ఇది జ్వరం వచ్చిందో వాళ్ళే టాబ్లెట్లు ఇస్తారు, చాలా పెద్ద పెద్ద వాటి కూడా ఇస్తుంటారు కొన్నిసార్లు. సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ చాలా ఈజీగా దొరుకుతాయి. నేను ఇక్కడ గమనించింది, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ దొరకడం చాలా కష్టం, అంతే, వెరీ స్ట్రిక్ట్ రెగ్యులేషన్. సో ఈ మెడిసిన్స్ ఎవరైనా కొనుక్కోవచ్చా, ఎలా ఉంటది, యాంటీబయాటిక్స్ యూజ్ పైన కానీ, మెడికల్ ప్రోటోకాల్స్ పాటించడంలో కానీ,
టెస్ట్లు అవసరం ఉంటేనే చేస్తారా? హౌ ఇస్ ద రెగ్యులేషన్ ఇన్ ద అమెరికన్ హెల్త్ కేర్ సిస్టమ్? Yeah, so the World Health Organization ani oka organization untadi. I think everyone ippudu COVID valla they are very familiar with them, and వాళ్ళు మొన్న report release చేశారు. The biggest medical challenge in the next 10, 20, 100 years, ఒక్కటే diagnosis చెప్పాలంటే what is the biggest risk to the human population worldwide? It is antibiotic resistance. So bacteria untadi kada, and when you get sick, cold or some sort of bacterial infection, me doctor really antibiotics iskomantaru. I'm sure 99% of all our viewers have taken some sort of antibiotic before, and if you take it, it kills the bacteria and sickness cover aitadi, you get better. But as frequent as తీసుకుంటే there's a phenomenon that's called antibiotic resistance. ఆ bacteria ki effective తగ్గిపోతది. So the bacteria is smart. Antibiotic next time vaste adi resist cheyadaniki ability untadi. So over time emaitadante mana daggar unna antibiotics, it's a small pool, 100 or 500 types of different medicines undachu, and if they start becoming ineffective, mana production of new antibiotics may not keep up with the loss of existing antibiotics. So appudu emaitadante someone will get an infection. It's a bug, it's a bacteria with a very high resistance of existing antibiotics, and we cannot treat them, and that patient will pass away. So to mitigate this, in the US and across the world, you can sometimes, not US, but historically, if you can buy antibiotics over the counter without a physician prescription, that people may take the medicine when they don't need it, or when they don't have a bacterial infection, and they gain this resistance, and it turns into this bad thing I'm telling you about. So to mitigate this, there are very, very high regulations in the pharmaceutical dispensing industry, where almost majority of the medicines that we give as a physician a patient cannot take them if they don't have a doctor prescription. And that's to have some sort of defense against the resistance. And every medication has side effects, so ankokuna teeskunnaranko or ekko teeskunnaranko or higher doses ranko, it can be fatal. So andike physician barrier pertaru. But that has its challenges. So a lot of people that can't afford medications or can't afford seeing a doctor won't have access to getting treatment. India entante if you have something, you pharmacy can teeskochu. So there's trade-offs with US policy. I'm not saying it's perfectly right, but it's a trade-off that I'm comfortable with. ఇక్కడ నేను గమనించింది ఇంకోటి డాక్టర్ కౌశిక్, ఇక్కడ అర్జెంట్ హెల్త్ కేర్, ఎమర్జెన్సీ రూమ్స్ ఒక హాస్పిటల్ మన దగ్గర కూడా ఉంటాయి, ఇండియాలో కూడా ఎమర్జెన్సీ రూమ్స్, ఎమర్జెన్సీ హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ కేర్, ఇలా రకరకాలుగా ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి. సో నైబర్హుడ్ క్లినిక్స్ లాగా కనిపించాయి నేను వాట్ హావ్ సీన్. సో మన దేశంలో బ్యాక్ ఇన్ ఇండియా ఒక ఛాలెంజ్ ఏంటంటే ఈ రెఫరల్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది బాగా బ్రేక్ అయింది. రెఫరల్ హెల్త్ కేర్ అంటే చిన్న ప్రాబ్లం వస్తే మొదలు పిఎస్సికి వెళ్తాము, ఆ ప్రాబ్లంను బట్టి హైయర్ లెవెల్కి వెళ్తాము, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లేదు గాంధీ హాస్పిటల్, ఉస్మాన్ హాస్పిటల్. భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే చిన్న జ్వరం వచ్చినా గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు, ముషీరాబాద్ లో ఉంటే అది ఏ జ్వరం వచ్చినా గాంధీ హాస్పిటల్కి. సో ఆ రిజల్ట్ ఏమవుతుంది, ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాల్సిన హాస్పిటళ్ల పైన ట్రెమెండస్ ప్రెషర్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెర్షరీ హెల్త్ కేర్ అంటాం. సో అది సరిగా మేనేజ్ కావడం లేదు. అంటే మనకు సామాన్యుడికి అర్థం కావాలంటే స్కూల్కు పోకుండానే యూనివర్సిటీలో చదువుతా అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో మనం ఎలా ఎడ్యుకేషన్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి వి ఎంటర్ హైయర్ ఎడ్యుకేషన్, టెర్షరీ సెక్టర్. హెల్త్ కి వచ్చే వరకు ఇది బ్రేక్ అయింది. హౌ ఇస్ ఇట్ ఇన్ అమెరికా? ఈ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ కేర్ అది సరిగా ఉందా? దాని లాభాలేంటి? ఒక టాప్ స్పెషలిస్ట్ దొరకాలంటే మరి ఎందుకు అమెరికాలో ఇంత ఇబ్బంది అవుతుంది? ఇండియాలో ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలంటే చాలా ఫేమస్ స్పెషలిస్ట్ అయితే కొంత అపాయింట్మెంట్ వారం రోజులు 10 రోజులు పడుతుందేమో, కానీ ఏదో ఒక స్పెషలిస్ట్ కావాలంటే మాత్రం అసలు అభ్యంతరం వెళ్ళే డబ్బులు పెడతా అంటే దొరికిపోతారు. ఇక్కడ ఎందుకు దొరకరు? వై టాప్ ఎక్స్పర్ట్స్ కావాలంటే ఇప్పుడు నాకు సడన్ గా నరాల ప్రాబ్లం వచ్చింది, టు గెట్ ఎ న్యూరోఫిజిషియన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దాట్? Yeah, so I mean it's a good question, and so US law and internationally healthcare system అంటే హెల్త్ కేర్ ఉండదు అంటారు. ఇట్స్ అ సిక్నెస్ సిస్టమ్. అంటే నీకు సిక్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, లేకపోతే ఇంట్లో ఖుషీగా ఉంటావు, అంటే ఏదో ప్రాబ్లం వస్తే అప్పుడు మళ్ళీ డాక్టర్కి వెళ్తావు.
సో హెల్త్ కేర్ అట్లా ఆలోచించదు మనం. అండ్ ఐ థింక్ ఈ కోవిడ్ వల్ల అందరికి చాలా అవేర్నెస్ అయింది. వీ నీడ్ టు రీఫార్మాట్ ద హెల్త్ కేర్ సిస్టమ్ ఇంటూ అ ప్రివెంటివ్ సిస్టమ్. సో ప్రాబ్లం రాకముందే 5-10 years బిఫోర్ ఐడెంటిఫై చేసి నీకు ఈ ప్రాబ్లం హై రిస్క్ ఉంది, నీ ఫ్యామిలీ హిస్టరీ వల్లనో వాట్ ఎవర్ రీజన్. సో మనం ఇప్పటి నుంచే వర్క్ చేయాలి, హెల్తీగా తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆర్ you need to start taking a supplement or something like that, so you don't get that problem in the future. Or ni colon cancer ekko risk untadi, so ippade nunche screening start cheddam so you don't get colon cancer. So our philosophy nunchi US lo the bedrock of US and a lot of European countries is primary care medicine antaru, ante general physician, and either MBBS or MD. US MD internal medicine or MD family medicine, or different specialties untai, but primary care medicine antaru. And so you go to them, they're your general physician, and you see them regularly every 6 months, every year, and every 6 months chustharu kabatti they know, hey, me father ki 40 years ki heart attack vachindi ante neeku high risk, so ippadi nunche let's start working on it. Neeku cholesterol test chestanu, diabetes test chestanu, meeku eppudaina chest pain vaste naaku call cheyi. So they prevent that heart attack, and prevention is honestly a lot easier than treatment of many conditions. So that's why I'm a firm believer in that having that foundational general physician system as a gatekeeper before you need specialty care. So, and then the second thing is, and it's not just my belief, Baba, it's studied extensively. So New England Journal of Medicine, Annals of Internal Medicine, top journals low. Any country that has a higher concentration of primary care doctors to people has a healthier lifestyle, and they've looked at lot of metrics. So having more primary care physicians creates a healthier community, and that's kind of proven to be a fact. So why ikkada antiziga specialty referrals enduku ravu ante, one, it's insurance driven. So specialists are more expensive, they often order more diagnostics. So some insurances, I would say there's two major types. One is called HMO and one's called PPO. So HMO insurance ఏంటంటే, insurances themselves require a patient first primary care doctor దగ్గరికి వెళ్ళినాక మీ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ కాకపోతే అప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అంటే వాళ్ళు మనకు కాదు, వాళ్ళకు డబుల్ ఖర్చులు తగ్గుతాయి కదా. Exactly. So it's a complete, I mean it's based on that. So that makes sense. It's logical for them. It's logical. But it's good for us also. Okay. It almost always helps us too, but there are circumstances. I'm not saying that it's a perfect system, but so it's driven from that. సో ఇక్కడ ఇంకొకటి నాకు ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ ఫౌండ్ ఈస్, ఈ మధ్య కాలంలో కౌశిక్ మన ఇండియాలో వేరే పత్రికల్లో రెగ్యులర్ గా రిపోర్ట్ అయ్యేది ఏంటంటే, సడన్ గా హార్ట్ అటాక్ అయితే కొలాప్స్ అయిపోయాడు. చాలా యంగ్ ఏజ్ లో, మన 30 ఏళ్ల పిల్లాడు కొలాప్స్ అయ్యాడు. కొన్ని సందర్భాల్లో జిమ్ లో కొలాప్స్ అయ్యాడు అని వస్తుంది, కొంచెం నార్మల్ గా కూడా. సో ఇప్పుడు అవేర్నెస్, సిపిఆర్ చేయాలి, ఇలాంటి అవేర్నెస్ చాలా తక్కువ. ఎవరైనా మెడికల్ గ్రాడ్యుయేట్స్, కొంతమంది ట్రైన్ మెడికల్ ప్రాక్టీస్, కొంతమందికి అవేర్నెస్ ఉన్న వాళ్ళు సిపిఆర్ చేయగలుగుతారేమో, కానీ కామన్ పీపుల్ కి అయితే సిపిఆర్ పైన అంత పెద్ద అవగాహన ఉందని అనుకోను. తర్వాత ఫెసిలిటీస్ కూడా, సడన్ గా నువ్వు రోడ్డు మీద ఉంటావు, హార్ట్ అటాక్ వస్తుంది. మన అందరికీ తెలుసు కార్డియక్ హెల్త్ లో ఒక కీలకమైన అంశం ఏంటంటే, నీకు పెయిన్, స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి నువ్వు ఎంత తొందరగా మెడికల్ అటెన్షన్ వస్తున్న దాన్ని బట్టి నీ డ్యామేజ్ ఆఫ్ హార్ట్ తగ్గించవచ్చు, లైఫ్ రిస్క్ తగ్గించవచ్చు. రైట్ కౌశిక్? సో అందువల్ల మన ఇండియాలో అయితే ఏమవుతుందంటే, మన కళ్ళ ముందు ఒక స్ట్రీట్ లో పడిపోయినా ఏం చేయలేమో తెలియదు. కానీ నేను ఇక్కడ గమనించింది, ఫర్ ద నేమ్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్ కెప్ట్ ఎయిర్పోర్ట్లలో, అన్ని చోట్ల పబ్లిక్ ప్లేసెస్ లో, ఇండియాలో కూడా ఎయిర్పోర్ట్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద పార్కుల్లో, పెద్ద పెద్ద రెస్టారెంట్ లో ఉంటుంది. అది హార్ట్ ను వెంటనే యాక్టివేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది అంటారు. అది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్? Yeah, absolutely. It's called an internal or external defibrillator, AED అంటారు, automatic external defibrillator. And అదేంటంటే, ఇప్పుడు చాలా మందికి పడిపోయి when they lose consciousness, అంటే మొత్తం స్పృహలోకి వెళ్ళిపోతే హార్ట్ ఆగిపోయినట్టు in a lot of cases. అప్పుడు చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. So once you identify heart ఆగిపోయింది, వాళ్ళు స్పృహలో లేరు అంటే, you start pressing on their chest. You start kind of beating it at regular rhythm. And then ఇప్పుడు ఆ డివైస్ యాక్సెస్ ఉంటే, దాంట్లో ప్యాచెస్ ఉంటాయి, you put the patches in that location, అదే చెప్తుంది డివైస్. అండ్ తర్వాత there are very very specific heart rhythms, వాటికే షాక్ ఇస్తే పనిచేస్తుంది. అంటే హార్ట్ is an electric organ.
ఆ హార్ట్ చుట్టూ ఎలక్ట్రిసిటీ కాన్స్టెంట్ రన్ అవుతుంది. సో ఫర్ సమ్ రీజన్ ఆ పేషెంట్ ఆ ఇండివిజువల్ కి ఆ ఎలక్ట్రిసిటీ ఆగిపోయినా ఆర్ ఎలక్ట్రిసిటీ కొంచెం ఇరాటిక్ అయినా ఈ షాక్ ఇస్తే మళ్ళీ రిథమ్కి అయ్యి దే కమ్ బ్యాక్ టు లైఫ్ అన్నట్టు. సో చెస్ట్ కంప్రెషన్స్ అండ్ షాక్ ఇఫ్ ఇట్స్ అ షాకబుల్ రిథమ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో అవి ఎక్కువ యాక్సెసిబుల్ ఎందుకు లేవనంటే ఐఎమ్ క్యూరియస్ బాబాయ్, లైక్ వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దట్? ఇవి లేవు, ఎందుకో రీజన్ లేదు, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వైడ్లీ అవైలబుల్ ఇన్ ఇండియా. నాకే తెలిసినంత వరకు ఇక్కడ చాలా చోట్ల ఉంటాయట కదా ఏఈడి. యా, ఇక్కడ యాక్చువల్లీ ఇట్స్ అ పాలసీ, ఇట్స్ అ ఫెడరల్ పాలసీ ఆర్ స్టేట్ పాలసీ దట్ చాలా కాంగ్రిగేట్ అయ్యే లొకేషన్స్ లైక్ మాల్స్ అయినా క్లినిక్స్ హాస్పిటల్స్ అయ్యే లొకేషన్స్ లో క్లియర్లీ లేబుల్డ్ ఉండాలి ఇక్కడ ఒక ఏఈడి ఉంది, యూజువల్లీ నెక్స్ట్ టు ఫైర్ ఎక్స్టింగ్విషన్. సర్ప్రైజింగ్, అంత మన దగ్గర భారతదేశంలో అయితే అంతగా ఉన్నాయని నేను అనుకోను, ఉంటే నాకన్నా తెలుసు కదా. నాకే అవేర్నెస్ లేదంటే నేను ఉన్నంతలో బెటర్ అవేర్నెస్ ఉన్నామని అనుకుంటాను. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే ఇప్పుడు ఇండియాలో పెద్ద డిస్కషన్ వస్తుంది, ఇట్లా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు ఏంటి అని. సో ఇట్ హెల్ప్స్ టు సేవ్ పీపుల్. అంటే పబ్లిక్ ప్లేస్ లో ఉండడమే కాదు, అవేర్నెస్. నేను విన్నది ఏంటంటే ఇట్స్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఆర్డినరీ పర్సన్ కూడా చేయొచ్చని. యా, అబ్సల్యూట్లీ. ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ కి వెళ్ళి యూట్యూబ్ లో చాలా ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ ఉన్నాయి. సో హౌ టు డూ సిపిఆర్ అండ్ హౌ టు డూ డిఫిబ్రిలేషన్ ఏఈడి అని కొడితే యూ కెన్ లెర్న్ యువర్ సెల్ఫ్. ఇంకోటి నేను గమనించింది అమెరికాలో ద ఫుడ్ కల్చర్, ది స్లీప్ లేట్ గా నిద్రపోతూ ఉంటారని చదివాం కూడా. దెన్ జంక్ ఫుడ్ ఎక్కువ, ఎక్కడ పోయినా బర్గర్లు పిజ్జాలు, అదో పెద్ద నాలంటే ఇబ్బంది అయిపోతుంది. సో మావాడు ఇంట్లో చేసుకొని వెళ్ళి లాస్ ఏంజల్స్ తిరిగే పరిస్థితి, లేదా ఫుల్ గా తినేసి వెళ్ళి మళ్ళీ నైట్ మళ్ళీ ఇంటికి వచ్చాక తినాలి. సో లేకపోతే బయట వెళ్తే ఈ మెక్డొనాల్డ్స్ పైన బతకాలి. సో ఈ ఫుడ్ డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ దట్స్ హెల్తీ, వెరీ హై సాల్ట్ అండ్ షుగర్ కంటెంట్ ఉండే అవకాశం ఉంది కదా. దిస్ ట్రెండ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా లైఫ్ స్టైల్. అంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ కన్నా కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిఫైన్ చేసే డిసీజెస్ చాలా ఎక్కువ ఇండియాలో కూడా పెరుగుతుంది. బికాస్ ఇండియా ఈజ్ ఆల్సో గ్లోబలైజింగ్, ఇండియన్ సొసైటీ ఈజ్ గ్లోబలైజింగ్. మన పాతకాలపు బియ్య పిండితో అట్లు పోసుకోవడం, దిబ్బరొట్టెలు తినడం తగ్గిపోయి అందరు ఎక్కడ కూడా ఈ వీటి మీద పడ్డాం, బర్గర్ల పైన. సో అందువల్ల అమెరికాలో ఈ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్న హెల్త్ ఎలిమెంట్స్ ఏంటి, ఎందుకంటే అవి ఇండియాలో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కనుక. బికాస్ అమెరికన్ డ్రీమ్ ఇన్స్పైర్స్ మెనీ మిడిల్ క్లాస్ ఇండియన్స్. సో అమెరికన్ లైఫ్ ఇన్స్పైర్స్ మెనీ ఇండియన్స్ కనుక. So can you explain to this, how is the food, lifestyle, sleeping habits in America, how are they, and how are they causing to the public health problem? Yeah, so I mean, you hit the issue on the nail. Deen vallane nenu masters in public health chesanu. That's what inspired me to go into the public health field. And content, as a physician, you work one-on-one or a patient at a time, clinic lo work chestuntam, and that's valuable. I find a lot of value in it. But when you look at from a population standpoint, so US 1 in 3 are obese, and 1 in 9 have diabetes, and 1 in 3 to 1 in 4 have high blood pressure. So chronic diseases anetidi last 20 years. Blood pressure no America lo 20%. Yeah, 25% of American population have blood pressure, and that estimate is probably much higher than that. Diabetes is 10% above. Yeah. So this is becoming a huge issue. It's almost, it's exponentially increased over the last 10-20 years. Slow. If you look at map, choose them, it just skyrockets. So one of the main reasons, and I truly believe this, and there's chala research good in the Kalo, it's the introduction of processed food. So high fructose corn oil, and that to ultra processed food. Ultra processed food, exactly. So McDonald's, Burger King, even fast food chains, anni perige varaku, and when you get busy, a lot of people will eat them, and it turns into a cycle. So dani valla chronic diseases vastunnai, and then it's spilling over, like Baba mentioned, into a lot of other countries like India. And like when I grew up at chinnappudu nenu ito periginapudu, I don't think there was any like McDonald's or KFC, but last time, that is around 20 years ago kada mundu. Exactly. Appudu ekkada undadu kani manam ekko poye manaku teliyadu. Yeah. Ippudu now they're widely available. Very wide. As wide as in America. Yeah, and I mean it's
this is not even controversial. It's very, very clear. Processed food leads to chronic diseases. So, look, అది మాత్రం పెద్ద ఇష్యూ. నేను ఇంకోటి వాట్ ఐ నోటీస్ డాక్టర్ కౌశిక్, ఇక్కడ నేను గమనించింది ఏంటంటే లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇస్ దేర్. అంటే ఇప్పుడు ఇండియాలో ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ద టైమ్ డాక్టర్ స్పెండ్స్ విత్ పేషెంట్, ఇది బాగా తగ్గిపోతుంది, రోజు రోజుకు తగ్గిపోతుంది. కారణము అనేక రీజన్స్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎనీవన్. ఎందుకంటే డాక్టర్లు ఎంతమంది పేషెంట్లను చూస్తారన్న దానిపైన ఆధారపడి ఉండొచ్చు. ప్రెషర్, అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ లో అయితే డాక్టర్ టైమ్ ఇస్ మనీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. రీజన్స్ ఏమైనా కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ద ఇంటిమేట్ రిలేషన్, ఫ్యామిలీ డాక్టర్, ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎప్పుడు పోయింది. ఈవెన్ నౌ డాక్టర్ పేషెంట్ టైం చాలా తక్కువ. డాక్టర్ డజంట్ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్. చాలా సందర్భాల్లో అసలు డాక్టర్ ఏం చెప్పాడు ఇంటికి వచ్చినాక రీకలెక్ట్ చేసుకోవాలి, హాస్పిటల్ దగ్గరికి వెళ్తే సో ఏమని ఉంటాడు అని. సో ఇక్కడ అలా కాకుండా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇదై ఉంటుంది, ఇది ఇదై ఉంటుంది, ఇది కాదు, ఇది అవును అని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం చూశాను నేను. అదొకటి. తర్వాత డాక్యుమెంటేషన్ కూడా, అంటే క్లియర్ గా రాసి ఇవ్వడము, ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్ ఇవ్వడం. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ మేబీ ఇన్సూరెన్స్ ఆల్సో. కేసులు మెడికల్ మీద కేసులు అవుతాయని కూడా భయపడచ్చు. సో వాట్ ఎవర్ మే ద రీజన్, హౌ ఇస్ ద పేషెంట్ డాక్టర్ రిలేషన్, హౌ మచ్ టైమ్ ఆన్ అన్ ఎవరేజ్ డాక్టర్ స్పెండ్స్ విత్ ఎ పేషెంట్, హౌ ఇంటరాక్టివ్ ఆ పేషెంట్ చెప్పేది డాక్టర్ ఎంత వింటాడు, డాక్టర్ ఎంత ఓపిక్ గా పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో హౌ ఇస్ దిస్ రిలేషన్షిప్, హౌ దిస్ రిలేషన్ వర్క్స్ ఇన్ అమెరికా? Yeah, so I mean, so the documentation, if you ask 100 doctors, they'll have 100 opinions about it, and so kondamandiకి ఏంటంటే it's a blessing and I love it, but kondamandiకి nachadu endukante it stops you, it slows you down from talking to the doctor. So on average oka US lo oka patient has about 20-minute appointments with their doctor. At 20 minutes lo you have to talk to them, you have to diagnose, you treat, you provide some education on that topic. And then you write your note, and note can take 5 to 6 minutes on its own. So it's tough, and then medicine is very, very tough. It's very challenging to diagnose someone. Oftentimes saripodu nijan cheppalante, and it spills over. Your days become longer, and so on and so forth. But on the flip side, adi chala beneficial endukante patient communication has become very, very easy. So now patients andarki online portal untadi, MyChart ani. They just access it on their phone, open చేస్తారు, వాళ్ళ డేటా అంత ఉంటుంది, నా నోట్ ఉంటుంది, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్ నాకు మెసేజ్ చేస్తారు, నా ఫోన్కి వచ్చేస్తుంది, నేను రెస్పాన్స్ చేస్తాను. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూర్ టెక్స్టింగ్ యువర్ డాక్టర్ విత్ ఎనీ క్వశ్చన్. సో కెన్ యూ ఇమాజిన్ ఎంత కన్వీనియంట్ ఆ ఫెసిలిటీ. ఇండియాలో కూడా ఐ హర్డ్ బాబాయ్, ఐ మీన్ there may be few hospitals, but not the widely practiced phenomenon అయితే కాదు. Yeah, gotcha. Yeah, so now I mean, so it comes back to that old bill, not old, it's only been I think 2010. So the Affordable Care Act, or the patient, the one that was passed by President Obama, it made electronic health records a requirement for all clinics. So every clinic, hospital in the US either has to have electronic records, so that allows you patient communication and documentation much easier, or you pay a pretty big tax. So coming to, you were referring to the electronic health records. దీని వల్ల పేషెంట్ కు డాక్టర్ కు బెనిఫిట్ అవడమే కాకుండా I think the community and the country and the humanity benefit, because you can do a lot of clinical research. కోవిడ్ టైంలో కూడా ఇండియన్ హెల్త్ సిస్టమ్ లో ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏమొచ్చింది అంటే ది క్లినికల్ హెల్త్ కేర్, క్లినికల్ రిసర్చ్ అంటే ఒక పేషెంట్ డాక్టర్ కు గొప్ప పరిశోధన వస్తువు. ఇది వెరీ బిగ్ రిసర్చ్ ఇన్పుట్. లాబొరేటరీసే కాదు, పేషెంట్ ఎలా మెడిసిన్ కు రెస్పాండ్ అవుతున్నాడు, పేషెంట్ డయాగ్నోసిస్ లో ఉండే ఇంట్రికసీస్ ఏంటి అనేది ఒక చాలా కీలకమైన అంశం. సో అది కంపారిటివ్లీ ఇండియాలో కూడా మళ్ళీ వాళ్ళు వి హావ్ బీన్ ఆస్కింగ్. సో ఎందుకు క్లినికల్ హెల్త్ రిసర్చ్ కష్టం అంటే దర్ ఆర్ టూ మెనీ పేషెంట్స్ విచ్ డాక్టర్ హ్యాండిల్స్. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హెల్త్ కేర్ లోనైతే చాలా మ్యాసివ్ గా హ్యాండిల్ చేస్తారు. సో మొత్తం డాక్యుమెంటేషన్ చేసి వెరీ వెరీ డిఫికల్ట్. ఇక్కడ ఎలా ఉంటుంది క్లినికల్ రిసర్చ్, మొత్తం ఎలక్ట్రానిక్ డేటా బటన్ నొక్కితే నా చరిత్ర అంతా అవైలబుల్ గా ఉంటుంది. హౌ ఇస్ దిస్ యూజ్, దిస్ క్లినికల్ డేటా ఇస్ యూజ్ ఫర్ రిసర్చ్ అండ్ హౌ ద డేటా ప్రైవసీ ఇస్ మెయింటైన్? Yeah, this is a really, really important point, Baba. Yeah, especially COVID lo we made that realization kada.
So in public health studies, Harvard lo unnappudu, I did research on clinical data using insurance claims. So mem chesamante, we looked at Medicaid, and it's the largest insurance, it's a federal insurance program for seniors. So 65 plus unna vallaki insurance available aitadi US government tho paatu. And వాళ్ళు ఏంటంటే every patient data record చేస్తారు. So it's very very meticulous. Every valuable data అన్ని పాయింట్స్ ఉంటాయి, లైక్ పేరుతో సహా, బట్ ఆల్ their medical conditions, their hospitalizations, ఏ medications తీసుకుంటారు, ఎన్నిసార్లు తీసుకుంటారు, ఎవ్రీథింగ్. సో ఆ డేటా యాక్సెస్ తీసుకొని we looked at a few questions like what type of patients take their medications on time, how do you improve accessibility to medications, and so on and so forth. So that you're able to, a lot of US research currently is done utilizing that data. So dan valla chala advancements ayyayi, chala it's human quality growth ayindi, quality metrics improve ayyayi. So adoka point, but the concern is all this data is published somewhere, but under ine untaru hackings aitunnayani, it can be hacked. So how do you prevent that data from going into the wrong hands? And medical data is a very sensitive topic, and so again it comes back to health policy. So US law, federal law on the HIPAA ani, and enakala hospitals have to follow that law and protect healthcare data, so it doesn't go into the wrong hands. So before we conclude, another challenge I have noticed in the Indian healthcare system ఏంటంటే, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ స్టడీస్ కూడా చెప్పింది, అంటే ప్రైవేట్ మార్కెట్ డ్రివెన్ హెల్త్కేర్ సిస్టమ్ లో ఓవర్ టెస్టింగ్, ఓవర్ ట్రీట్మెంట్, ఓవర్ మెడికేషన్, అంటే అవసరాన్ని మించిన టెస్ట్లు రాస్తారు, అవసరాన్ని మించిన మందులు రాస్తారు, బలానికనో దానికనో దీనికనో ఒక పెద్ద లింక్. అందరూ చేస్తారని అన్నాను, బట్ ఇట్ ఈస్ ద ప్రిడామినెంట్ ప్రాక్టీస్. ఏ ప్రొఫెషన్ అయినా మంచి ఉంటుంది, మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. There are doctors who gives very cheap medicines also. There are doctors who doesn't unnecessary అయితే తప్ప టెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో కానీ బట్ అదే సమయంలో అవసరం ఉంటే డయాగ్నోస్ టెస్ట్ చేయాల్సిందే. సో అవసరం లేకపోతే టెస్ట్ చేయకూడదు. సో ఇక్కడ హౌ ఇస్ దిస్, అంటే ఇది టోటల్ గా కమర్షియల్ మార్కెట్, ఫ్రీ మార్కెట్ డ్రివెన్ హెల్త్ కేర్ సిస్టమ్ కనుక హౌ ఇస్ దిస్, ఇది ఈ ప్రాబ్లం ఉందో, ఓవర్ టెస్టింగ్, ఓవర్ ట్రీట్మెంట్, ఓవర్ డయాగ్నోసిస్, ఓవర్ మెడికేషన్, ఈ ప్రాబ్లం ఉందా? Yeah, 100%. And actually, your Washington Post article post on this exact topic, so it's very timely. And the overtestment, or like all of those, are a huge issue, and it's only exponentially increasing. There are very very unique policies and insurance schemes that are coming out, so that physicians are trained what is the right time to test someone, what is the wrong time to test someone. But healthcare at the fundamental point is it's a personal, it's very personal, it's very individualized. And you cannot make one policy that affects a lot of people, because everyone is different. Knee body, ma body, everyone's body responds different. So it's hard to regulate the over treatment, because when you do that, you end up missing diagnoses, and you don't want that. It's very very tough. To conclude, నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను మీకు, డాక్టర్ కౌశిక్ has recently started a medical startup company, Clinical Academy అని. So the idea of starting this company, he has seen medical graduates coming not only from India, from other countries వచ్చి వారికి ఇక్కడ సరిగా క్లినికల్ రొటేషన్, అంటే ఒక డాక్టర్ దొరకాలి, ఆ డాక్టర్తో కొంతకాలం పని చేయాలి, ఈ అప్లికేషన్ ఫైలింగ్, USMLA, ఇట్స్ ఆల్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. చాలా మంది డబ్బున్న వాళ్ళే రారు. మన ఇండియానైతే ఆస్పిరేషనల్ కంట్రీ ఇది ఇండియా. ఆస్పిరేషనల్ జనరేషన్ అంటే ఒక మధ్య తరగతి కుటుంబం కూడా నా బిడ్డ అమెరికాలో మెడిసిన్ చదవాలి అనే ఒక ఆస్పిరేషన్ ఉన్న కంట్రీ. అందువల్ల చాలా మంది ఇబ్బందులు పడి కూడా అష్టకష్టాలు పడి అమెరికాలో చదవాలని కోరుకుంటున్నారు. సో అది కోరుకునే వారికి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఇచ్చే మెడికల్ స్టార్ట్అప్ he has launched. For the benefit of the viewers, I repeat, clinicalacademy.us. మీరు అందులో వెళ్తే ఇస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. You can get more doubts clarified. కానీ can you tell me what is the process? Assuming that somebody studied MBBS in India, wants to pursue higher education, medicine in America, దానికి ఏంటి ప్రాసెస్, వాట్ ఆర్ ద క్రిటికల్ స్టేజెస్ ఇన్ దట్ ప్రాసెస్,
And how does this process work, and how your Meelanti intervention will facilitate these Indian students or students who want to come and study in America? Yeah, so absolutely. Thank you, Babai. What we do is we help students, international students, get into US residency. So ekkadaina India laina, we have people from all over the world, and what drove us to start this company is that we want to provide a low cost, high quality clinical experience in the US. So you are studying in India and you want to come to the US for residency, and so you can practice and start fixing our US healthcare system that's broken, as we discussed. What you do is first you go to the website, clinicalacademy.us, you submit a very brief application, and one of our advisors will get in touch with you, will explain our services. And then once you decide to go through the process, make a personalized physician advisor untadu who went through the process themselves. వాళ్ళకి తెలుసు ఏం ఛాలెంజెస్, ఏ అప్లికేషన్స్ చేయాలి, ఎలా టెస్ట్ రాసుకోవాలి, personal statement edit cheyale, how to do mock interviews, and they'll work with you through that every step of the way until you apply and get into residency. So no matter what challenges you face, and really the key things are application, so personal statement, why do you want to go into medicine, your experiences, what have you done in the past that proves you can be a doctor, so your volunteer experience aina, clinical experience aina. And then the third are US clinical experiences. So a US doctor typically 3 doctors follow chesi, shadow chesi. You learn 8 to 5. While aim chesta roju, ik nachidna, nachaleda. Do you want to be a doctor in the US? So, and then do they think you'll be a good doctor? So I'll take a letter of recommendation raskoni. And then on top of that, your board exam, so USMLE and exams untai, avi pass kavali. So once you do all that, application submit chestao, interviews is the next step, and then but we'll help you through that entire process in a very affordable way. We want the whole process to be accessible, easy to use, and doable for anyone in the world. Well, I think the interaction is quite educative, ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పాను, డాక్టర్ కౌశిక్ పృథ్వీ ఈజ్ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, ఈ రెండు వరల్డ్స్ టాప్ మోస్ట్ మెడికల్ స్కూల్స్. ఐ స్టిల్ రిమెంబర్ మా ఫాదర్ అంటే వీడి తాత నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో he was at the critical last stages లో ఉన్నప్పుడు a group of doctors came to see him. వాళ్ళు to make the patient comfortable, ఫ్యామిలీ గురించి అన్నిటి గురించి అడుగుతుంటే మా నాన్న గర్వంగా చెప్పుకున్నాడు, సార్ నా మనమడు కూడా డాక్టర్ సార్, నా మనమడు ఇలా జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఇంకా అప్పటికి వాడు జాన్స్ హాప్కిన్స్ లో ఇది పూర్తయి హార్వర్డ్ మెడికల్ స్కూల్కి రాలే. సో జాన్స్ హాప్కిన్స్ లో చదువుతున్నాడు అంటే ది టాప్ డాక్టర్స్ అటెండ్ అవుతున్నారు. డాక్టర్ ఒక్కసారి దే వర్ సర్ప్రైజ్ అని, సార్ మీరు అదృష్టవంతులు సార్, మా డ్రీమ్ సార్ మేము అలాంటి యూనివర్సిటీలో చదవాలని, అలాంటి యూనివర్సిటీలో చదువుతున్న మీ మనమడు ఉన్నాడు. సో చాలా గొప్ప అచీవ్మెంట్ అంటే మా నాన్న చాలా ఆనందపడ్డాడు. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. సో ఈజ్ క్వైట్ హంబుల్ బట్ fairly accomplished academic background. So I love you, my son, and I'm proud of you. We are really very happy to have this kind of engagement. Thank you very much. Thank you so much. Thanks, Babai. Thank you.